ఆయన భాషలో చెప్పాలంటే టైలర్ డీల్ కుదుర్చుకోగలరా, లేదా ప్రపంచమే తిరగబడి అమెరికాకు జవాబు చెప్తుందో చూడాలి. ఇప్పటి వరకు ప్రపంచం అంత దాసోహం అయ్యటానికి రెడీగా లేదు. ఎందుకంటే కెనడా, ఈ మెక్సికో, జపాన్, సౌత్ కొరియా, యూరప్ అందరూ తిరగబడుతున్నారు ఎక్సెప్ట్ ఇండియా. ఇప్పటి వరకు ఏ దేశము, ఇండియా ఒక్కటే ట్రంప్ను అర్థం చేసుకుంటాం మేము అని మాట్లాడుతున్నాడు. పీయూష్ గోయల్ నిన్న ఫస్ట్ పోస్ట్కి ఇచ్చినటువంటి పాల్కీ శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సో మేము అర్థం చేసుకోగలం ట్రంప్ ఎందుకు ఇస్తున్నాడు అనే రీతిలో ఒక రకంగా ట్రంప్ను సమర్థించే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకు, చైనాకు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది, అలాగే మరి అమెరికాకు కూడా ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. ట్రంప్ మరి ఏం చేస్తారన్నట్టు డిఫెండ్ చేసేలా మాట్లాడారు. సో ఒక్క ఇండియా మినహా ట్రంప్ను ఎవరూ సమర్థించడం లేదు. మిగతా అందరూ మనం నరేంద్ర మోడీ ప్రభుత్వం మినహా ప్రపంచంలో మిత్రులందరూ కూడా తిరగబడుతున్నారు. మరి ఎంతవరకు ఈ రెసిస్టెన్స్ ఉంటుంది? రాజీ పడతారా? మరి అమెరికానే వెనక్కి తగ్గుతుందా? ఇదొక వార్. ఈ వార్లో వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ 90 రోజుల పాటు విరామం ప్రకటించాడు. ఒక రకంగా ట్రంప్ను ఎదిరించిన దేశాలని విజయం సాధించినట్టే కదా. సో మరి ఆ 90 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ట్రంప్ను వెనక్కు తోస్తారా ప్రపంచం? ట్రంప్తో ప్రపంచం రాజీ పడుతుందా? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ టు బి వాచ్. ఇప్పటికిప్పుడు ఆన్సర్ లేదు. ఇప్పటి వరకైతే వరల్డ్ ఈజ్ స్ట్రాంగ్లీ రియాక్టింగ్ టు ట్రంప్. దాంతో ట్రంప్ ఒక అడుగు వెనక్కేశాడు, మళ్ళీ 2 అడుగులు ముందుకు వేస్తాడా, వేయకుండా ప్రపంచంలో వివిధ దేశాలు ఆపుతాయో చూడాలి. టారిఫ్ల విషయంలో చైనాపై మాత్రం ట్రంప్ ఇంకా సీరియస్గానే ఉన్నట్టు కనిపిస్తోంది సార్. అమెరికా వస్తువులపై చైనా 84% సుంకం విధిస్తే ప్రతీకారంగా ఒక 125% ట్రంప్ విధించారు, యుఎస్ విధించింది చైనా మీద. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది సార్? అంటే ఫస్ట్ 20% చైనా పైన ట్రంప్ విధించాడు. దానికి చైనా రెస్పాండ్ అయింది. దాంతో దాన్ని 54% ట్రంప్ పెంచాడు. పెంచడంతో చైనా 34% విధించింది. దీంతో ట్రంప్ ఇంకా రెచ్చిపోయి 104% పెంచాడు. చైనా 34ను 84% చేసింది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ట్రంప్ దాన్ని మళ్ళీ 125% పెంచారు. చైనా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇప్పటివరకు చైనా చెప్పింది అయితే వీ విల్ ఫైట్ బ్యాక్, మేము సెల్ఫ్ రెస్పెక్ట్, అర్రగెంట్ లేకుండా మేము సంప్రదింపులు జరపము. ఈ అర్రగెంట్స్ అండ్ బులింగ్ చైనాతో పనిచేయదు. సో చైనా దీన్ని ఎదుర్కొని తీరుతుంది అని చైనా చాలా స్పష్టంగా ప్రకటించింది. అయితే చైనాకున్న ఛాలెంజెస్ ఉన్నాయి, ఇందులో అమెరికాకున్న ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు చైనా ఎక్స్పోర్ట్స్ $440 బిలియన్ ఆఫ్ గూడ్స్ టు యుఎస్. మీకు వాల్మార్ట్లో అమెరికా ఫ్లాగ్ కావాలన్నా మేడ్ ఇన్ చైనా ఉండే అవకాశం ఉంటుంది. సో అందువల్ల అమెరికా, మీరు వాల్మార్ట్ ఇంకో రిటైల్ స్టోర్కి వెళ్ళండి, దెర్ ఇస్ ఎ లార్జ్ ప్రజెన్స్ ఆఫ్ చైనీస్ ప్రొడక్ట్స్. చైనా వస్తువులు లేకుండా అమెరికన్ కన్జ్యూమర్ బతకడం కష్టం. సో మరి అలాంటప్పుడు చైనా మీద సుంకాలు విధిస్తే 125% విధిస్తే ఈ $440 బిలియన్ వస్తువుల ధరలన్నీ పెరిగిపోతాయి. ఇది మరి అమెరికా ప్రజలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది? పాండమిక్ టైంలో చూసాం, చైనాలో ప్రొడక్షన్ ఆగిపోతే ప్రపంచం అంతా వణకాల్సి వచ్చింది. కారణం చైనా ఇస్ అ గ్లోబల్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్లో వాడే రా మెటీరియల్స్ అండ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐస్, అవి 80% చైనా నుంచే వస్తాయి. అందుకే మీరు చూడండి పారాసిటమాల్, అజిత్రోమైసిన్ ధరలు కూడా పెరిగాయి పాండమిక్ టైంలో. సో అలాంటప్పుడు మరి చైనా పైన అంత భారీగా సుంకాలు విధిస్తే చైనా ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి, డౌట్ లేదు. అది చైనాకు ఛాలెంజ్. ఎందుకంటే చైనా ఇప్పటికిప్పుడు కొత్తగా ట్రేడ్ డీల్స్ కుదుర్చుకొని $440 బిలియన్ ఆఫ్ తన అమెరికన్ ఎక్స్పోర్ట్స్కు ప్రత్యామ్నాయము అంత సులభంగా దొరకదు. అందుకే చైనా ఇండియాకు ఇండికేషన్ పంపింది, మనం ఇద్దరము కలిసి ఈ ట్రంప్ టారిఫ్లు ఎదుర్కొందామని. తన వ్యతిరేక దేశమైన జపాన్, అమెరికా మిత్ర దేశంతో చర్చలు మొదలుపెట్టింది. జపాన్, సౌత్ కొరియా, చైనా అఫీషియల్స్ ఈ మధ్య మీట్ అయి మన ట్రేడ్ రిలేషన్స్ను డీపెన్ చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాయి. చైనాకు రష్యాకు మధ్య ఇప్పటికే బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి. చైనాకు యూరప్కు బలమైన ఆర్థిక బంధం ఉంది. ట్రంప్ వచ్చాక దాన్ని వీకెండ్ చేస్తానికి ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు అనివార్యంగా
మళ్ళీ ట్రంప్ దెబ్బ పడడంతో యూరప్ చైనాకు దగ్గర అవుతోంది. బట్ ఇవన్నీ కూడా టేక్స్ టైం. మీకు ఇప్పుడు $440 బిలియన్ చైనా లాస్ట్ ఇయర్ ఎగుమతి చేసింది. ఈ $440 బిలియన్ అంటే $44,000 కోట్ల ఎగుమతులకు ఇమీడియట్గా ఆల్టర్నేట్ దొరకదు. అందువల్ల చైనాకు కూడా సఫర్ అవుతుంది. అందుకే చైనీస్ ఎకానమీ 1 to 2% తగ్గిపోతుంది అని అంచనాలు కూడా వస్తున్నాయి. అరౌండ్ 4.9% చైనా వృద్ధి రేటు ఉంటుంది అని లక్ష్యం అంచనా వేశారు. లాస్ట్ ఇయర్ 3.9 ఉంటే కాస్త మెరుగవుతుందని. ఇప్పుడు ఇది 1 to 2% అన్నా పడిపోతుంది అని. ఎందుకంటే చైనా ఈజ్ అన్ హైలీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. సో చైనా డొమెస్టిక్ మార్కెట్ ఎంత బలంగా ఉంటుందో దేశీయ మార్కెట్,